చాలా మంది నన్ను అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ రీసెంట్లీ ఏంటంటే, ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళకి బెస్ట్ కోర్స్ ఏంది? బెస్ట్ గైడెన్స్ ఎవరు ఇస్తారు? అండ్ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు అది సక్సెస్ కాక ఐటీ జాబ్లోకి రావాలనుకునే వాళ్ళు బెస్ట్ కోర్స్ ఏంటి? ఎవరు బాగా గైడ్ చేస్తారు? ఏ విధంగా ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితే నాకు జాబ్ వస్తుంది? దీని గురించి మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడుగుతా ఉన్నారు. అండ్ దీనికి సంబంధించే కెరీర్ గ్యాప్ వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అయితే సేల్స్ ఫోర్స్. అసలు కెరీర్ గ్యాప్ వాళ్ళకి కానీ ఫ్రెషర్స్ కానీ, అండ్ దీంట్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ అనేది నెంబర్ 1 సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించిన నెంబర్ 1 సిఆర్ఎం ఇన్ ద వరల్డ్. దీనికి సంబంధించి సేల్స్ ఫోర్స్ లో మనం చూసుకుంటే సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అని, అపెక్స్ అని, ప్రోగ్రామింగ్ అని, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ అని, ట్రిగర్స్ అని, ఎస్క్యూఎల్ అని, ఇంటిగ్రేషన్స్ అని, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అని, సెక్యూరిటీ కాన్సెప్ట్స్ కానీ, రియల్ టైమ్ సినారియోస్. దీంతో పాటు ఇప్పుడు రీసెంట్ గా సేల్స్ ఫోర్స్ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ ఏజెంట్ ఫోర్స్ కూడా వచ్చింది. అయితే ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా కానీ, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది సేల్స్ ఫోర్స్ కోర్స్ కూడా ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది. దీనికి సంబంధించి కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయితే స్విస్ టెక్నాలజీస్, విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. సేల్స్ ఫోర్స్ లో ఒక చిన్న విషయం చెప్తానండి, కెరీర్ గ్యాప్ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ దీంట్లో డెఫినెట్లీ స్విస్ చాలా నెంబర్ 1 గా ఉంటుంది. స్విస్ డైరెక్టర్ రాము అని చెప్పి, సో హీఈస్ వెరీ మచ్ ప్యాషనేట్ అండ్ చాలా మంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాడు. లాస్ట్ ఇప్పటి నుంచి కాదు, మోర్ దెన్ 10 years నుంచి చాలా కొన్ని వందల వేల మందిని గైడ్ చేసి, జనరల్గా ఏంటి చాలా మంది సేల్స్ ఫోర్స్ లో కోర్స్ నేర్పించి జాబ్ ఇప్పించడం కష్టం. అలా ఇక్కడ ఎంత ఎక్స్పర్టైజ్ అంటే ఆల్మోస్ట్ మీకు చాలా కంపెనీస్ లో సేల్స్ ఫోర్స్ ఏవైతే జాబ్లు ఉన్నాయో చాలా వరకు స్విస్ స్టూడెంట్స్ ఉన్నారు. దాంతో పాటు సేల్స్ ఫోర్స్ నేర్చుకోవడమే కాదు, మళ్ళీ దాన్ని అప్ స్కిల్ చేసుకొని, అంటే ఫస్ట్ ఇనిషియల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఒక 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు ప్యాకేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 20 లక్షలు, తర్వాత మళ్ళీ దాన్ని 30 లక్షలు, 40 లక్షలు, ఈ విధంగా చాలా మంది స్కిల్ అవ్వడానికి, అంటే నాట్ ఓన్లీ ఫస్ట్ ఏదో కోర్స్ నేర్చుకున్నారు జాబ్ వచ్చిందని కాకుండా వాళ్ళకి 50 లక్షలు వచ్చే వరకు కూడా వీళ్ళు గైడ్ చేయగలుగుతారు. ఇక్కడ ఓన్లీ మ్యాటర్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ లో అంత స్కోప్ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆ స్కోప్ మనం కష్టపడితే ఆ రేంజ్ వరకు రీచ్ అవ్వడానికి స్విస్ టీమ్ అనేది హెల్ప్ చేస్తారు. రీసెంట్ గా కూడా 10 lakhs ప్యాకేజ్, 16 lakhs ప్యాకేజ్ అండ్ 40 lakhs ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడున్నాము. అంటే 40 lakhs ప్యాకేజ్ వరకు కూడా ఇప్పించగలిగే కెపాసిటీ సేల్స్ ఫోర్స్ లో స్విస్ ఉంది. దీంట్లో మెయిన్గా ఏంటంటే నాట్ ఓన్లీ జస్ట్ కోర్స్ నేర్పించామా పంపించామని కాకుండా, రెజ్యూమ్ ప్రిపరేషన్ లో, లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడంలో, మాక్ ఇంటర్వ్యూస్ లో, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో, జాబ్ పొజిషన్స్, దీంతో పాటు మనం ఎలాగా ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలి, దానికి సపరేట్ గైడెన్స్, జాబ్ వచ్చిన తర్వాత ఎలాగ మనము టీమ్ మీటింగ్స్ అటెండ్ కావాలి, ఎలా మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎలా మనం టీమ్ తో మింగిల్ అయి వర్క్ చేయాలి, కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా ట్రైన్ చేస్తారు. సో అందుకనే సింపుల్గా ఏంటి అంటే చెప్పాలి అంటే, మీ జర్నీ అనేది స్టార్ట్ చేసిన తర్వాత 50 లక్షలు వచ్చే వరకు కూడా వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. దాంట్లో ప్రూవ్ అండ్ రికార్డ్ ఉంది. అంటే అలా జాబ్ వచ్చిన చాలా మంది స్టూడెంట్స్ తో నేను మాట్లాడాను, మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఇఫ్ నెసరీ దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేయమంటాను. అండ్ మీరు ఏ కోర్స్ తీసుకోవాలి అనుకున్నా కానీ ఆ గైడెన్స్ కూడా ఫ్రీగా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్లైన్ లో యూ కెన్ విజిట్. ఇది ఒకసారి ఆలోచించండి. సో సేల్స్ ఫోర్స్ కెరియర్ గ్యాప్ వాళ్ళకి, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి, సో ఐటీలోనే కంటిన్యూ అవ్వాలనుకుని వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.